హలో ఆల్. నేను ఈరోజు బ్రెస్ట్ పంప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బికాజ్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ఐటెమ్స్ మనం ఫ్యూచర్‌లో వాడేటివి మనం షాప్ జేస్తాము అడ్వాన్స్‌గా. తెలుసుకోవాలనుకుంటాము. అందులో బ్రెస్ట్ పంప్ ఒకటి నాకు. అండ్ నేను దీని గురించి చాలామందిని ఒపీనియన్స్ అడిగాను, సజెషన్స్ తీసుకున్నాను. బట్ ఐ అప్రిషియేట్ అందరి సజెషన్స్ అప్రిషియేట్ చేశాను. కానీ నా లైఫ్ స్టైల్‌కి నాకెలా మ్యాచ్ అయింది, నేను తీసుకున్న డెసిషన్ బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకో నేను ఇందులో షేర్ చేయాలనుకుంటున్నాను. సో దట్ నాలాగా స్ట్రక్ అయిపోయిన వాళ్ళకి మైట్ బీ హెల్ప్‌ఫుల్ అవుతుందని. అండ్ స్పెక్ట్రా ఇండియాలో కూడా అవైలబుల్‌గా ఉంది అమెజాన్‌లో. సో యాక్చువల్లీ ఎక్కడ తీసుకున్నా, ఎలా తీసుకున్నా అనేది చెప్తాను. సో నేను ఫస్ట్ స్పెక్ట్రా ఎందుకు చూజ్ చేసుకున్నాను అనంటే, ఇట్స్ ఎ హాస్పిటల్ గ్రేడ్ సక్షన్ బ్రెస్ట్ పంప్. దాని సక్షన్ చాలా బావుంటది. అండ్ ఆప్షన్స్ కూడా బావుంటాయి. అండ్ దానిది ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా మనకి కంప్లీట్ గైడెన్స్ మాన్యువల్ ఇస్తారు. అండ్ ఇందులో ఎక్స్‌ప్రెషన్ మోడ్ ఉంటది, మసాజ్ మోడ్ ఉంటది. సో ఈ 2 మోడ్స్ ప్లస్ ఇందులో మెయిన్ వాళ్ళు చెప్పే బెనిఫిట్స్ ఏంటంటే కామ్‌నెస్. నేను దాన్ని అగ్రీ చేస్తా. బికాజ్ నేను దీన్ని నైట్ 2:00, 3:00, 5:00 ఎర్లీ మార్నింగ్స్ అట్లా యూజ్ చేసిన డేస్ ఉన్నాయి. కొన్ని మంత్స్ అంటే లైక్ కరెంట్‌లీ ఐయామ్ స్టిల్ యూజింగ్ అరౌండ్ మై 6థ్ మంత్. స్టిల్ బేబీ స్లీప్‌కి ఏమీ ఇబ్బంది లేదు. సౌండ్ కూడా చాలా మినిమమ్ ఉంటది. అండ్ సెకండ్ థింగ్, ఇందులో లైట్ ఆప్షన్. సో ఇది ఫస్ట్ ఆప్షన్. ఇంకా ఎక్కువ లైట్ కావాలంటే సెకండ్ లెవెల్. సో లైట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో నైట్ లైట్ ఏసి అందరిని లేపాల్సిన అవసరం లేకుండా. థర్డ్ థింగ్ ఏంటి అనంటే, బ్రెస్ట్ మసాజర్ ఆప్షన్ కూడా ఉంటదనమాట ఇందులో. సో ఎలా యూజ్ చేయడం బెటర్ నా ఒపీనియన్, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. సో ఇలా ఆన్ చేసుకొని, ఇది ఎక్స్‌ప్రెషన్ మోడ్ అనమాట. సో ఫస్ట్ మనం ఇది ప్రెస్ చేసుకుంటే ఇది మసాజ్ మోడ్. ఇక్కడ మనకు పైన సింబల్ కనిపిస్తది. ఈ మసాజ్ మోడ్ ఫస్ట్ మనం యూజ్ చేయాలి. ఈ మసాజ్ మోడ్ యూజ్ చేస్తే ఏమైతదంటే, మన బ్రెస్ట్ ఫస్ట్ ఇనిషియల్ మసాజ్ అవుతది. మసాజ్ అయినప్పుడు కొన్ని మినిట్స్, లైక్ నేను జనరల్‌గా 70 సైకిల్ పెట్టుకొని, అది బై డిఫాల్ట్ 70 సైకిల్‌లో ఉంటది. వాక్యూమ్ ఒకటి మనం చేంజ్ చేసుకోవచ్చు ఈడ. నేను వాక్యూమ్ ఇనిషియల్‌గా 3 పెట్టుకునేదాన్ని. సో ఫస్ట్ 5 మినిట్సే పెట్టుకుంటా నేనిది. ఫస్ట్ 5 మినిట్స్‌లో యూ విల్ సీ యువర్ మిల్క్ ఈజ్ లెట్టింగ్ డౌన్. సో మీకు మిల్క్ రావడం కనిపించినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఎక్స్‌ప్రెషన్ మోడ్‌లోకెళ్తది. సో నేను హైయెస్ట్ సక్షన్ పెట్టుకున్నా వాక్యూమ్. హైయెస్ట్ సక్షన్ ఇది 12. సో ఇది సైకిల్ అనమాట. అంటే ఇంత సక్షన్‌లో ఇంత సైకిల్ అంటే 38 ఒక్క మినిట్‌లో 38 సైడ్ పంప్ చేస్తది అని. సో నువ్వు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 40-50. నేనేం సజెస్ట్ చేస్తాను, ఇనిషియల్‌గా 54 సక్షన్ 6తో స్టార్ట్ చేయండి. 6 మీద 5 మినిట్స్, తర్వాత 8 మీద 5 మినిట్స్, తర్వాత 9 మీద 2 మినిట్స్, తర్వాత మెల్లగా 15 తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అట్లా. సో అట్లా ఒక 30 మినిట్స్. తర్వాత మీకు మీ బ్రెస్ట్ మీకు కంఫర్టబుల్ అయ్యి, ఆ సోర్‌నెస్, నిప్పుల్స్ అంతా పోయిన తర్వాత దీన్ని సక్షన్ 38కి చేంజ్ చేసుకొని హైయెస్ట్ లెవెల్ పెట్టుకోవచ్చు. సో దట్ దాని సక్షన్ పవర్ చాలా బావుంటది. ఇట్ గోనా లెట్ యూ మిల్క్ అవుట్ మాక్సిమం. ఓకే. అండ్ దీంతో పాటు మనకొచ్చే యాక్సెసరీస్ ఏంటి అనంటే, దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తది. యాక్చువల్లీ అది నేను ప్లగ్‌కి కనెక్ట్ చేశాను, మర్చిపోయాను, సారీ. సో దీంతో పాటు ఒక ఛార్జింగ్ పిన్ వస్తది. సో హియర్ వి హావ్ ద ఛార్జింగ్ పిన్ వేర్ వీ కెన్ ఇన్సర్ట్ ఇట్. ఓకే. అండ్ దెన్ మనకు ట్యూబ్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి 2 హోల్స్ ఇస్తారు. సో ఎట్ ఎ టైమ్ వీ కెన్ యూజ్ ఫర్ బోత్ ద బ్రెస్ట్. ఒక బ్రెస్ట్ తర్వాత ఒక బ్రెస్ట్ అయితే టైం వేస్ట్ అవుతది కదా! అప్పుడు 30 మినిట్స్ అంటే మనకు పంప్ అంటే ఒక్కసారి పంప్ చేసుకుంటే 1 అవర్, రైట్? అంటే ఈచ్ బ్రెస్ట్ 30 మినిట్స్. నేనేం చేస్తా, ఒకటేసారి ఈ 2 హోల్స్, 2 ట్యూబ్స్ పెట్టి ఈ ఈచ్ ట్యూబ్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకుంటా అనమాట. ఈచ్ ట్యూబ్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేస్తాం ఇలా, ఇవి యూజ్ చేసి. సో దట్ ఎట్ ఎ టైమ్ నేను బోత్ బ్రెస్ట్‌కి చేసేసుకుంటా. సో నాకు 1 అవర్‌లో హాఫ్ అన్ అవర్‌లో నాకు బోత్ బ్రెస్ట్ పంప్ అయిపోతాయి.
సో ఎందుకంటే ఇనిషియల్గా మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోయినా, బేబీ లాచింగ్ పర్ఫెక్ట్ లేకపోయినా, మనం డైలీ ఒక 6 times to 7 times ఎక్స్ప్రెస్ చేస్తాం మిల్క్ని బ్రెస్ట్ నుంచి. సో అప్పుడు మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సక్షన్ పవర్ కూడా బాగుంటుంది. ఈవెన్ ఎట్ ఎ టైం మీరు 2 బ్రెస్ట్కి యూస్ చేసినా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ నాకు మిల్క్ లెట్ డౌన్ అయినాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లేదు మాకు అవసరం లేదు అని అనుకుంటే ఇందులో నుంచి ఒకటి తీసేసి ఇక్కడ ఈ హోల్డర్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, దానిలోకి ప్లగ్ ఇన్ చేసేయచ్చు అనమాట. అండ్ థర్డ్ థింగ్, ఇది ప్లగ్కే కనెక్ట్ చేసి అక్కడే కూర్చొని చేసుకోవాలా, కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, ఇంకేమైనా పనులు చేసుకోవచ్చా అంటే ఎస్, మీకు ఆ ఇబ్బంది లేకుండా దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వన్స్ ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత హాల్లో కానీ రూమ్లో కానీ మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడికి ఇది క్యారీ చేయొచ్చు. నేను అయితే ఇంట్లో నా ఇష్టమైన దగ్గర పంప్ చేసుకుంటాను. ఈవెన్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఐ యూజ్ ఇస్ సిట్టింగ్ ఇట్ ద బ్యాక్ సీట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇవి చేతిలో పట్టుకోవడం ఇబ్బంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి వీ విల్ గెట్ అ బ్రాస్ వేర్ వీ కెన్ ఇన్సెట్ ఫ్రమ్ ఇన్ ఇట్. సో అవి కూడా మనకి యూఎస్లో అయితే మామికాజీ వాళ్ళు దాంట్లో ఉన్నాయి, బాగుంది, నేను ట్రై చేశాను. బట్ సమ్హౌ ఐ డెంట్ ఫీల్ కంఫర్టబుల్ బికాజ్ నాకు కంఫర్టబుల్గా లేదు, అందరికి అలా ఉండాలని లేదు బికాజ్ ఆఫ్ నా బ్రెస్ట్ సైజ్ బ్లా బ్లా. సో మీరు ట్రై చేయవచ్చు. యూ కెన్ ట్రై ఇట్ విత్ ద మామికాజీ వేర్ యూ కెన్ డూ ఎస్ అ హ్యాండ్స్ ఫ్రీ బ్రెస్ట్ పంప్. బట్ ఫస్ట్ టైం మామ్స్కి అయితే ఐ హైలీ సజెస్ట్ స్పెక్ట్రా S1. అండ్ వీటికి ఫ్లంజ్ సైజ్, దీన్ని ఫ్లంజ్ సైజ్ అంటాం, వేర్ వీల్ ఇన్సెట్ అవర్ నిప్పుల్ హియర్ సో దట్ ఇట్ గోనా డూ అ సక్షన్. సో ఈ ఫ్లంజ్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే నిప్పుల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, బ్లీడింగ్ అవుతుంది, సోర్ నిప్పుల్స్ హారబుల్గా ఉంటుంది, మిల్క్ సరిగా రావు. సో వాటిని మెజర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు నో వాట్స్ అవర్ ఫ్లంజ్ సైజ్. సో I ordered this from Amazon. It's newly flanged inserts. So where you can measure your nipple size, and with this, with the pink one, where you can measure your nipple size. Okay, where you can measure your nipple size in there with this, and you have all the instructions how to use it. And with Spectra by default you will get 24 mm and 28 mm ఫ్లంజెస్. అండ్ ఈ నిల్లీలో ఇది ఆర్డర్ పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో ఎక్స్ట్రా ఫ్లంజ్ ఇన్సెట్స్ వస్తాయి. అంటే స్పెక్ట్రా వాళ్ళు ఇచ్చేది మీకు ఫిట్ అవ్వకపోయినా ఈ ఫ్లంజ్ ఇన్సెట్స్ అందులో పెట్టేసుకొని మీరు పంప్ చేసేసుకోవచ్చు అనమాట. సో అది యూసేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను డెలివరీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి నేను ఇవి తీసుకెళ్ళలేదు, నా బ్రెస్ట్ పంప్ తీసుకెళ్ళలేదు. బికాజ్ మేము హాస్పిటల్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ గ్రేడ్ మెడలా వాళ్ళది ఉండే అనమాట. సో నేను నా హస్బెండ్ ఏమనుకున్నామంటే, సో ఎందుకు క్యారీ చేయడం, అక్కడ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని. సో నేను ఇది క్యారీ చేయలేదు, స్పెక్ట్రా బ్రెస్ట్ పంప్ నేను క్యారీ చేయలేదు. బట్ నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఐ షుడ్ హ్యావ్ క్యారీడ్ ఇట్, బికాస్ నాకు అది ఎక్కువ హై సక్షన్ అనిపించలేదు. అండ్ నేను అక్కడ కూడా మిల్క్ కోసం నేను పంపు చేశాను, బట్ నాకంతా ఐ డోంట్ నో, మై బేబీ లాచింగ్ ఈజ్ సో గుడ్, సో నాకు ఇబ్బంది కాలేదు. బట్ కొందరికి ఇబ్బంది అవుతుంది లాచింగ్ లేకపోతే. సో ఐ ప్రిఫర్ ఎనీహౌ, మీకు డెలివరీకి ఆల్మోస్ట్ 32 weeks ప్రెగ్నెన్సీలోనే మీకు ఇది డెలివరీ అవుతుంది కాబట్టి నా సజెస్టబుల్ మీతో పాటు ఇది హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు డాక్టర్స్ చెప్తారు పంప్ చేసుకోండి అని, అలా చేసుకోవాలనుకున్న థాట్ ఉంటే మాత్రం ఇది అయితే మీతో పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అండ్ ఎక్స్ట్రా పార్ట్స్, స్పెక్ట్రా బ్రెస్ట్ పంప్వి ఎక్స్ట్రా పార్ట్స్ కావాలి అంటే, ఇది నాది బాటిల్ ఇది ఉంది కదా, ఇవన్నీ ఎక్స్ట్రానే, ఇది దీంతో వచ్చింది కాదు. ఈ వెనక ఫ్లంజెస్, ఈ డక్స్ లోపలిది అంతా ఎక్స్ట్రా పార్ట్స్. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. బికాజ్ ఇది మనం పవర్కి పెట్టినప్పుడు ఇది మూవ్ అవుతుంటాయి కదా, ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంటాయి. అండ్ హైజీనిటీ కోసం కూడా నేను ఎవ్రీ మంత్ కాకపోయినా అట్లీస్ట్ 2 monthsకి ఒకసారైనా మొత్తం కంప్లీట్ సెట్ చేంజ్ చేస్తాను, ఇంక్లూడింగ్ ట్యూబ్స్. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ Amazon.com.
అన్నీ కూడా అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ యూసేజ్, డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు మెయింటైన్ ఇట్. ఇట్స్ ఆల్ యువర్ కంఫర్టబుల్ అండి. దిస్ ఈజ్ వాట్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఇచ్చే సజెషన్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.